వెల్కమ్. ఈరోజు మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. కంప్యూటర్ తెలిసి ఉంటుంది కదా. ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ ఇలా ఉండేది. దాన్ని చాలా పెద్ద సైజు, ఒక 27 tons వెయిట్ ఉండేది. పెద్ద రూమే కావాల్సి వచ్చేది. పెద్ద పెద్ద వ్యాక్యూమ్ సెల్స్ని ఉపయోగించి మనం దీన్ని తయారు చేశారు మన సైంటిస్టులు. మన సెకండ్ జనరేషన్లో కూడా ఉంది, కొద్దిగా సైజు తగ్గించి అది ఒక 2 tons వరకు వెయిట్ ఉండేది. ట్రాన్సిస్టర్స్ అనేటివి ఉపయోగించి సెకండ్ జనరేషన్లో కంప్యూటర్ని తయారు చేశారు. లిటిల్ బిట్ కొద్దిగా టఫ్ ఉండేది. దీన్ని పోర్టబుల్ అయితే కాదు ఇది సెకండ్ జనరేషన్లో. మన థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి అది ఒక 10 వరకు వెయిట్ ఉండేది. దీంట్లో మన మెయిన్ సర్క్యూట్స్ అని ఉపయోగించి ఈ కంప్యూటర్ని తయారు చేశారు సైంటిస్టులు అప్పట్లో. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగించే 4th జనరేషన్ ఇది కొద్దిగా సైజ్ తక్కువ అండ్ పోర్టబుల్. కానీ ఫస్ట్ జనరేషన్లో ఉన్నంత స్పేస్ లేదు. అదంతా ఒక ప్రాసెసర్ చిప్లో దాన్ని పెట్టారు. అంటే వ్యాక్యూమ్ సెల్స్ అంత వెయిట్ని ఒక్క 5 grams చిప్లో కుదించారు మన సైంటిస్టులు. ఎంత తెలివి కదా. 5 to 10 grams చిప్లో అంత పెద్ద స్పేస్ కలిగినటువంటి కంప్యూటర్ వ్యాక్యూమ్ సెల్స్ ఇందులో అమర్చారు. తర్వాత వచ్చేది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనం చూస్తున్నాం ప్రస్తుత కోర్సెస్ అన్నీ ఏఐ మీదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే. AI till now has been an intellectual language. From now it will be a common language. It can even integrate your lives like you can see it on the screen. Your personal computers and your mobile phones are going to talk back to you in a way you can't even imagine. From your basic holiday planning to the most complex defense analytics. This artificial intelligence integrated with human intelligence is the future. And that future is now. చూశారు కదా, ఏఐకి ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అంటారు. అంటే మన ఫ్యూచర్లో మొత్తం రోబోటిక్సే ఉంటాయి మన సొసైటీ మొత్తంలో. మన వర్చువల్ ఫోన్స్ ఉంటాయి. అంటే ఫోన్ వెయిట్గా ఉండదు, జస్ట్ ఒక స్క్రీన్ మీద మనం టైపింగ్ కానీ అంతా చేసేస్తాం. దాన్ని వర్చువల్ ఫోన్స్. కార్స్ ఉంటాయి, డ్రైవర్ లేకుండా కార్స్. మనం ఒక డెస్టినేషన్ ప్రిపేర్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది కార్. వర్చువల్ న్యూస్ పేపర్స్, వర్చువల్ టీచర్. అంటే మన ఫ్యూచర్ జనరేషన్ స్కూల్స్ ఉండవు ఇక. అంటే పిల్లర్స్ లేకుండా మెట్రో ట్రైన్ ఎలా అని మన ఫ్యూచర్లో వస్తుంది. ఆల్ ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అంతా వస్తుంది. అండ్ అగ్రికల్చర్, రోబోటిక్స్తో అగ్రికల్చర్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. ఏ ప్లాంట్కి ఎంతెంత న్యూట్రిషన్స్ కావాలో అన్నీ రోబోట్స్ చూసుకుంటాయి. మన దగ్గర ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ మొత్తాన్ని రోడ్స్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ రోడ్స్ అంటారు దీన్ని. ఇది ప్రస్తుతం నడుస్తున్న టెక్నాలజీలో ఒక పార్ట్. వేస్ట్ ప్లాస్టిక్ మొత్తం రోడ్స్ లాగా ఉపయోగించుకోవడం. అండ్ తర్వాత మనం చూసినట్టయితే హాస్పిటల్స్. ఇది మనకు ఒక ఎలా అంటే ఎసెన్షియల్ థింగ్. ఫ్యూచర్ జనరేషన్లో మొత్తం హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిసీజెస్ కానివ్వండి, మొత్తం మనకి వర్చువల్గా సిటీ స్కాన్ అంతా ఎక్కువ టైం కూడా పట్టదు. మన కంటి ముందే మనకి ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం చూపిస్తారు. హార్ట్ సర్జరీ ఇవన్నీ వర్చువల్గా జరిగిపోతాయి మన కళ్ళ ముందే, వితౌట్ పెయిన్ లేకుండా జరిగిపోతాయి. అండ్ వర్చువల్ ఫుడ్ ఐటమ్స్, అంటే ల్యాబ్లో ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు, వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ ఇవన్నీ ల్యాబ్లోనే. మొన్న వెజిటేరియన్ ఫిష్ కర్రీ వచ్చింది చూసారా, అలానే వెజిటేరియన్ మీట్. ఇది మొత్తం ల్యాబ్లో ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీలో ఒక పార్ట్. అది ఆటోమేటిక్గా ఇవన్నీ తినడం వల్ల మనకు కొత్త కొత్త వైరస్లు కూడా పుడతాయి. నెక్స్ట్ జనరేషన్లో మనం ఒక కరోనాకి ఇంత భయపడుతున్నాం, కానీ చాలా చాలా కొత్త కొత్త జనరేషన్లో వైరస్లు పుడితే చాలా డేంజర్గా ఉంటుంది. అది అన్నిటికీ మనం రెడీగా ఉండాలి. సో థ్యాంక్ యూ.